పాసాసనం గురించి తెలుసుకోబోతున్నాము. పాసాసనాన్ని మనము షోల్డర్ మొబిలిటీ పెంచడానికి, షోల్డర్లో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి, షోల్డర్లో ఉన్న కండరాలని ఫ్లెక్సిబుల్గా చేయడానికి వాడబోతున్నాము. షోల్డర్ ప్రాబ్లమ్స్ రావడం వలన అక్కడ మొబిలిటీ తగ్గుతుంది, అంటే మూమెంట్ తగ్గుతుంది. చేతిని ఇంత పైకి లేపే వాళ్ళు అంత లేపలేరు, ఇంకా కిందికి ఉండిపోతుంది. చేతిని ఎంత పైకి లేపాలనుకున్నా వాళ్ళకి ఇక్కడేదో పట్టేసినట్టుగా అనిపిస్తుంది, లేదా అక్కడ ఉండే కండరము జామ్ అయిపోయినట్టుగా ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. అలానే కాకుండా మీరు ఒకవేళ బలవంతంగా ఆ షోల్డర్ని తిప్పినట్టు అయితే అక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళ చేతులని బాగా బౌలింగ్కి యూజ్ చేస్తారు. అక్కడ ఉండే జాయింట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అక్కడ ఆస్కారాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి మొబిలిటీ ఆసనాలను చేసి, కేవలం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కాదు, అస్సలు ఈ వర్క్ చేయలేని వాళ్ళు, అస్సలు వర్క్ చేయకుండా ఉండేవాళ్ళు, మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత మొబిలిటీ బాగా ఉంటే అంత మన కండరాలు ఫ్రీగా ఉంటాయి, జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ జాయింట్స్ని, కండరాలని ఫ్రీ చేసుకోవడానికి యోగా లాంటి, ఈ పాసాసనం లాంటి ఆసనాలు మనకు చాలా ఉపయోగకరము. మనము ముందుగా ఇలా సుఖాసనంలో కూర్చొని కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇలా ఆకాశం వైపు తీసుకెళ్ళి ఇక్కడ మన ఛాతి భాగం పై కాకుండా వీపు భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. చేతిని బాగా పైకి చేయండి. ఇలా చేస్తూ ఛాతిలో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పైకి వచ్చేసి మీ ఎడమ భుజాన్ని కిందికి పెట్టి కుడి భుజాన్ని పైకి చేయండి. ఇలా కుడి భుజాన్ని పైకి చేస్తూ ఇక్కడ మీ భుజం ముందు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మొదటి వైపు తర్వాత రెండో వైపు తర్వాత మళ్ళీ మొదటి వైపు చేయండి. ఇలా మొదటి వైపు బెండ్ అయినప్పుడు ఈ యొక్క కింద ఉన్న చేతిని ఇంకా ముందుకి కుడివైపు స్ట్రెచ్ చేసి మోచేతిని ఇంకా కింద పెట్టి ఇలా స్ట్రెచ్ చేయండి. పైకి వచ్చేసి రెండో వైపు కూడా స్ట్రెచ్ చేయాలి. దీంతో వీపు పై భాగంలో ఉన్న కండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. పైకి వచ్చేసి ఈసారి కుడివైపు స్ట్రెచ్ చేసినప్పుడు చేతుల వేళ్ళపైనే ఉంటూ మోచేతిని కింద పెట్టకుండా సైడ్కి బెండ్ అవ్వండి. దాంతో షోల్డర్లో ఎలా అనిపిస్తుంది, వీపు పై భాగంలో, వీపు వెనకాల భాగంలో ఉండే కండరాలలో ఎలా అనిపిస్తుంది గమనిస్తూ పైకి వచ్చేసి మళ్ళీ రెండో వైపు కూడా అదే విధంగా స్ట్రెచ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి నెమ్మదిగా మనము సుఖాసనంలో ఇలా కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత నార్మల్గా మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి చేతులని కింద పెట్టేసి కొన్నిసార్లు మార్జరీ ఆసనంలో శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేసి వీపుని ఆర్చ్ చేసి వీపుని రౌండ్ చేస్తూ పొట్టని లోపలికి బిగించండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ బ్యాక్ని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. ఈ వీపు పై భాగంలో ఉండే కండరాలపై ఈ ఆసనం ఎలా పనిచేస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పాసాసనంలో వెళ్దాము. మోకాళ్ళని, కాళ్ళ వేళ్ళని దూరంగా చేసి కుడి చేతిని కుడివైపు ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఎంత వీలవుతే మీ చేతిని అంత కుడివైపు తీసుకెళ్ళండి. నడుముని ఎక్కువగా వాడకుండా భుజాలని వాడుతూ ఇక్కడ ఛాతిలో కాకుండా వీపులో ఫ్లెక్సిబిలిటీ పెంచేలాగా చేతిని పైకి చేయాలి. చేతిని పైకి చేస్తూ ఆ అరిచేతిని ఇంకా పైకి లేపాలి. అలా లేపుతూ నెమ్మదిగా మీ కుడి భుజాన్ని మ్యాట్పై తీసుకొని రావాలి. ఇలా మ్యాట్పై పెట్టేసి
తలని రెస్ట్ చేస్తూ ఛాతీని మొత్తం ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి. అలా ట్విస్ట్ అయినప్పుడు మీ ఎడమ చేతి వేళ్ళపై వచ్చేయండి. ఇలా వచ్చినప్పుడు మీ వీపు వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఛాతీలో ఏమనిపిస్తుందో దానిపై కాకుండా మీ కుడి భుజం వెనకాల ఉన్న కండరము భుజం సైడ్ భాగంలో ఉండే కండరంపై ఎలాంటి ప్రభావం ఈ ఆసనం చూపిస్తుందో చూస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అదే కుడి చేతిని మళ్ళీ ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. చాలా నిదానంగా ఈ ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఉండి శ్వాసని వదిలేస్తూ కిందికి వచ్చేయండి. ఇక్కడ మనం కిందికి వచ్చిన తర్వాత తలని ఇంకా కుడి చేతిని కుడి భుజాన్ని ఇంకా ఎడమ వైపు తీసుకెళ్ళవచ్చు. మీ శరీరంలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో దానిని మీరు యూస్ చేసుకోండి. ఫ్లెక్సిబిలిటీని యూస్ చేయమన్నానని చెప్పి మీరు చాలా ఎక్కువగా వెళ్ళకూడదు. ఎవరికైతే షోల్డర్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే షోల్డర్లో బాగా పెయిన్ ఉందో అలాంటి వాళ్ళు చాలా నెమ్మదిగా ఈ ఆసనాన్ని చేయాలి. అలాగే మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ఈసారి శ్వాస తీసుకుంటూ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాసని తీసుకోండి. నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ భుజాన్ని కింద పెట్టండి. అలా పెడుతూ నెమ్మదిగా మనము కావాలంటే ఎడమ చేయిని కూడా చాలా నిదానంగా మనము చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి చేతిని కింద పెట్టేసి పైకి వచ్చేయండి. అయితే మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని మోకాళ్ళపై ఉండకుండా ఈ విధంగా వజ్రాసనంలో ఉండి చేయవచ్చు. ఈ రెండు వేరియేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి ఎడమ చేతిని ఇలా కిందికి తీసుకొస్తూ ఎడమ భుజాన్ని కింద పెట్టండి. అలా పెట్టి ఎడమ భుజంలో ఏమనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కుడి చేతి వేళ్ళని పైకి చేయండి. చేస్తూ నెమ్మదిగా ఎడమ భుజాన్ని ఎడమ వైపు చేయడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి చేతిని పైకి అని శ్వాస వదిలేస్తూ ఇలా భుజాన్ని కింద పెట్టేసేయండి. ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నవాళ్ళు నాలాగా, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మోకాళ్ళలో స్ట్రెంగ్త్ బాగా ఉన్నవాళ్ళు సాయిశ్రీ చేసేలాగా చేసి ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఇదే విధంగా మనము చేసినప్పుడు పైకి వచ్చి మళ్ళీ చేతిని ఆకాశం వైపు చేసి భుజాన్ని కింద పెట్టేసి ఈసారి కుడి చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని దూరంగా చేస్తూ ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడం వలన కండరాలపై ఈ ఆసన ప్రభావము బాగా ఉంటుంది. అలా మనము కండరాలని దృఢంగా బలంగా చేసుకుంటూ ఆసనాలు చేసుకుంటూ మన శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవచ్చు. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము సుఖాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. లేదా కావాలంటే శశాంకాసనంలో కూడా రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పాసాసనం. ఈ ఆసనం చేయడం వలన మన హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారు ఇప్పుడు వివరిస్తారు. పాసాసనంలో మనము మన మోకాళ్ళపై ఉండి క్యాట్ కౌ అంటే మార్జరీ ఆసనం లాగా ఉండి ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనం చేసినప్పుడు షోల్డర్లో ఉన్న ఈ సైడ్ భాగంలో ఉండే కండరము ఈ వీపు వెనకాల భాగంలో ఉండే కండరంపై బాగా పనిచేస్తున్నాము. ఇందులో మనము మన మెడ భాగంలో ఉండే కండరాల కంటే ఎక్కువగా ఈ భుజంలో ఉండే ముందు ఇంకా వెనకాల భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడేలాగా చూస్తున్నాము.
అదే కాకుండా ఈ యొక్క ఆసనంలో కొద్దిగా పార్శ్వంగా మనము తిరుగుతున్నాము. అయితే ట్విస్ట్ చేయడం వలన కూడా ఈ స్ట్రెచ్ మన శరీరంపై బాగా పడుతుంది. ట్విస్ట్ ఆసనాలలో మనం భుజాన్ని శరీరాన్ని ఈ విధంగా తిప్పుతాము కాబట్టి భుజంలో వీపులో ఉండే కండరాలపై ఈ యొక్క ట్విస్ట్ ఆసనాలు బాగా పనిచేస్తాయి. అయితే ట్విస్టెడ్ ఆసనాస్ కూడా చేస్తూ మనము మన భుజాలని వీపులో ఉన్న పైలో ఉన్న కండరాలని ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట.